అందరికీ నమస్తే అండి. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతుందా లేదా? యుద్ధం మళ్ళీ జరిగే అవకాశం ఉందా లేదా? ఒకవేళ యుద్ధం మళ్ళీ కొనసాగించాలంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి వచ్చిన ముప్పేమిటి? సో ఈ యుద్ధంలో ఖచ్చితంగా రాజీ పడాల్సిన పరిస్థితి, రాజీకి వెళ్ళాల్సిన పరిస్థితి అమెరికాకి అయితే ఉంది. ఒకవేళ రాజీకి వెళ్ళకపోతే, యుద్ధమే జరిగితే ఇరాన్ ఎంతవరకు నష్టపోతుంది అనేది పక్కన పెడితే, డొనాల్డ్ ట్రంప్కి అండ్ అమెరికాకు, ఆ రిపబ్లికన్ పార్టీకి ఆ దేశంలో రాజకీయ సమస్యలు వస్తాయి. అండ్ డొనాల్డ్ ట్రంప్కి న్యాయపరమైన చిక్కులు వస్తాయి. అదేంటంటే అమెరికాలో వార్ పవర్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. సో ఆ చట్టం ప్రకారం ఏమిటంటే, వాళ్ళు ఏదైనా దేశంతో యుద్ధం చేయాలి అంటే ఆ అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి, చట్టసభల ఆమోదం తప్పనిసరి. ఆ ఆమోదం తీసుకోకుండా యుద్ధానికి వెళ్తే 60 రోజులకు మించి యుద్ధం చేయకూడదు. సో మీరు అత్యవసరంగా ఏదైనా దేశంతో యుద్ధం చేయాల్సి వస్తే 60 రోజులు చేసుకోవచ్చు. 60 రోజుల కంటే ఎక్కువ చేయాలంటే మాత్రం అక్కడ అమెరికన్ కాంగ్రెస్ అంటే ఆ చట్టసభలో ఆమోదం పొందాలి. కానీ ఇప్పుడు ఇరాన్తో యుద్ధాన్ని చట్టసభలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి, అమెరికన్ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సో ఇప్పుడు వీళ్ళని ఒప్పించి చట్టసభల్లో ఆమోదింపజేసుకొని అప్పుడు ఇరాన్ మీదకి యుద్ధానికి వెళ్తే వాళ్ళు అన్లిమిటెడ్గా ఎంతవరకైనా వెళ్ళిపోవచ్చు. ఇరాన్ని మేము ధ్వంసం చేస్తాం, నాశనం చేస్తామని ప్రగల్భాలు చెప్తున్నారు కదా, అవి ఆచరణ సాధ్యం కావచ్చు కాక ఎప్పుడు చట్టసభలు ఆమోదిస్తాయి. కానీ అమెరికాలో ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే ఈ యుద్ధానికి విపరీతంగా ఖర్చు అవుతుంది కాబట్టి, ఆర్థికంగా అమెరికా పరిస్థితి బాగాలేదు కాబట్టి, అండ్ యుద్ధం ఎఫెక్ట్ అమెరికా మీద విపరీతంగా ఉంది కాబట్టి, అక్కడ పెట్రోల్ ధరలు, నిత్యావసరాల ధరలు పెరిగి సాధారణ మధ్యతరగతి ప్రజలు కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, దీన్ని అక్కడ అధికారంలో ఉన్న రిపబ్లికన్లు కూడా, అంటే డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, అండ్ సామాన్య పౌరులు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సో సొంత పార్టీలో వ్యతిరేకత వచ్చాక అండ్ సాధారణ ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వంటి మూర్ఖుడు ముందుకు వెళ్ళినా సరే అతనికి అక్కడున్న చట్టసభల్లో ఉన్న విజ్ఞులు కావచ్చు, సీనియర్లు కావచ్చు, పాలనాధికారులు కావచ్చు, కోర్టులు కావచ్చు, వాళ్ళు మాత్రం ఒప్పుకోరు. ప్రజా వ్యతిరేకత ఉంది, రాజకీయపరమైన వ్యతిరేకత ఉంది కాబట్టి వెళ్ళడమే శ్రేయస్కరం అని ఒప్పుకోరు. సో అందుకని ట్రంప్ మూర్ఖంగా రకరకాల ప్రకటనలు చేస్తున్నప్పటికీ, హెచ్చరికలు చేస్తున్నప్పటికీ యుద్ధం విషయంలో అమెరికా ముందుకు వెళ్ళలేదు. అయితే అమెరికా ఏం చేస్తుందంటే వాళ్ళ బల నిరూపణ కోసం ఇరాన్ నౌకాయానాన్ని పూర్తిగా స్తంభింపజేసింది. ఇరాన్కు నౌకలు వెళ్ళడం లేదు, ఇరాన్ నుంచి నౌకలు రావడం లేదు. సో రోజుల తరబడి అక్కడే అలా ఉండిపోతున్నాయి. ఆ ప్రభావంతో ఇరాన్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. ఇరాన్కు ప్రధాన ఆదాయ వనరు ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్న చమురు బయటకు వెళ్ళడం. సో ఇప్పుడు గత 15 రోజులుగా వెళ్ళట్లేదుగా. అక్కడ హర్మూజ్ జలసంధి మొత్తం అమెరికా కంట్రోల్లో ఉంది. ఇరాన్లోని నౌకాశ్రయాలన్నీ కూడా అమెరికా కంట్రోల్లో ఉన్నాయి. ఒకవేళ నౌక కదిలితే కాల్పులు జరుపుతున్నారు. ఈ కారణంగా ఈవెన్ ఇరాన్ కూడా ఏం చేస్తుంది, విదేశీ నౌకలు అక్కడ ఏమున్నా, ఇంక్లూడింగ్ ఇండియా నౌక కావచ్చు, చైనాది కావచ్చు, ఏ నౌక వాళ్ళకి కనిపిస్తున్నా ఐఆర్జీసీ కూడా కాల్పులు జరుపుతోంది. సో ప్రస్తుతానికి ఏంటంటే నివురుగప్పిన నిప్పులాగా అక్కడ పరిస్థితి ఉంది. యుద్ధం జరగడం లేదు, అలాగని పూర్తిగా ఆగిపోలేదు. మరి కొనసాగుతుందా లేదా అంటే అమెరికాలో ఈ వార్ రూమ్స్ యాక్ట్ ఒకటి ఉంది, వార్ పవర్స్ యాక్ట్ ఒకటి ఉంది. అందుకని శాంతి మార్గమే ఫైనల్ కావచ్చు. అయితే ఈ శాంతి మార్గానికి, శాంతి చర్చలకు కొన్ని ఈగోస్ అడ్డం వస్తున్నాయి, రకరకాల షరతులు అడ్డం వస్తున్నాయి. ఎవరు షరతులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు కూడా దిగడం లేదు. వాళ్ళు దిగుతున్నారు, వాళ్ళు ఓడిపోతున్నారు అని చెప్పి మానసికంగా పైచేయి సాధించడానికి, మాటల్లో పైచేయి సాధించడానికి డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజులుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇదిగో ఇరాన్ ఓడిపోతుంది, ఇరాన్ దగ్గర శక్తి సామర్థ్యాలు లేవు, వాళ్ళు మా దారికి వస్తారు, ఈ మాట వారే చెప్పారు అని చెప్పి నిన్న డొనాల్డ్ ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు. అంటే ఇరాన్ను మానసికంగా మాటలతో వేధించడం ఎక్కువైపోయిందనమాట. అది మొదటి నుంచి డొనాల్డ్ ట్రంప్ ఆ పంథను కొనసాగిస్తున్నారు. సో ఈ యుద్ధం కొనసాగుద్దా లేదా అనేది రేపు, అంటే ఎల్లుండితో, మే 1వ తేదీతో ఒక క్లారిటీ రాబోతోంది అంటున్నారు. సో ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం మొదలైంది. మార్చి, ఏప్రిల్ 60 రోజులు గడువు అయిపోయింది. మధ్యలో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుతానికి మళ్ళీ కాల్పుల విరమణ నిరవధికంగా పొడిగిస్తున్నాము అని చెప్పి అమెరికా ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో యుద్ధం జరగదు, అలాగని పూర్తిగా ముగియదు. ఒక్కటండి, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఉందా లేదంటే ఏం చెప్తాం మనం? యుద్ధం ముగిసింది, కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేశారు. గత ఏడాది ఈ టైంకి యుద్ధం జరిగింది, కానీ ఇప్పుడు యుద్ధం ముగిసింది. కానీ అదే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఈ మధ్య ఒక వారం 10 రోజుల కిందటే పాకిస్తాన్ ఏం చేసింది, అరేబియా సముద్రంలో వాళ్ళ నౌకా ప్రదర్శన చేశారు. అంటే మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మనోళ్ళు ఇమీడియట్గా మన దగ్గర ఉన్న ధ్రువ్ అనే నౌకను అక్కడికి పంపించి అక్కడ ఉన్న మొత్తం మానిటర్ చేశారు, పరిస్థితిని కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. అంటే ఇలా ఉద్రిక్త పరిస్థితులు దేశాల మధ్య కొనసాగుతూనే ఉంటాయి. అవి యుద్ధం వరకు దారి తీయకూడదు అంటే ఈ శాంతి చర్చలు, దౌత్య మార్గాలు ఇవే మార్గం అనమాట. సో ప్రస్తుతానికి అమెరికా ఇరాన్ మధ్య కూడా పరిస్థితి అలాగే ఉంది. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా, laddupalem.com. సో మనం ఇది ఎందుకు ప్రమోట్ చేస్తామనేది చెప్పాను. 1 year అవుతుందండి. సో మంచి ప్రోడక్టు, ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్టు. వాళ్ళు ఎంతో ట్రైనింగ్ తీసుకొని IIMRలో శిక్షణ తీసుకొని ఎంతో సాధన చేసి మంచి ప్రోడక్ట్ను లాంచ్ చేసి 1 year నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. 97% అబోవ్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. సో మీకు కూడా కావాలి అనుకుంటే laddupalem.com సైట్ విజిట్ చేయొచ్చు, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. వీళ్ళ దగ్గర మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి. అండ్ ABC పౌడర్ అని, ప్రోటీన్ పౌడర్ అని, డేట్స్ పౌడర్ అని, రకరకాల హెల్దీ పౌడర్స్, మునగాకు పొడి, జామాకు పొడి లాంటి పౌడర్స్ కూడా ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ.